సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం నీకు వందనం షిరిడి పుడమి నీకు వందనం. షిరిడీశ్వరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు మనం షిరిడీలో కొలువైనటువంటి అనేక పుణ్య ప్రదేశాలను, బాబా నడయాడినటువంటి అనేక పవిత్ర స్థలాలను మనం దర్శించుకున్నాం. షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు ద్వారకామయి మసీదును ఆవాసంగా చేసుకొని ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం శ్రీ సాయినాథుడు తను కొలువైనటువంటి షిరిడీ గ్రామం నుంచి రెహతా, నీమ్గావ్ వంటి 2 గ్రామాలకు మాత్రమే ఆయనే షిరిడీలో ఉన్నంతకాలం వెళ్ళేవారు. ముఖ్యంగా రెహతా గ్రామానికి ఎక్కువగా సాయిబాబా వెళ్ళేవారు. సాయి ఒదిగినని ఒడిలో సెద తీరాలని గుండె చాటు దాగిన బాధ నీకు చెప్పాలని కష్టాల కన్నీటిని ఆనందంగా కార్చి ఎదలోని బాధ బరువు దింపేసుకోవాలని నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలని నీ ఒరిగిపోవాలని నా మనస్సు తపిస్తోంది, నా మనస్సు తపిస్తోంది ఒరిగిపోవాలని. కుశాల్ చంద్ కుటుంబంతో బాబాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. సాయిబాబా ఆడేటువంటి జగన్నాటకంలో తన భక్తుల వద్దకు ఏ విధంగా వెళ్తాడు, తన భక్తుల్ని ఏ విధంగా కరుణిస్తాడనడానికి కుశాల్ చంద్ కుటుంబం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు సాయిబాబా అందరి ఇళ్లల్లో జగమంతా కొలువై ఉన్నాడు. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడు అడుగుపెట్టినటువంటి గృహాలు చాలా అరుదు. అలాంటిది షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రెహతాకు బాబా స్వయంగా వెళ్ళడం, కుశాల్ చంద్ చంద్రబాన్సేటు గృహంలో ఆతిథ్యం తీసుకోవడం నిజంగా ఆ కుటుంబం యొక్క పూర్వజన్మ స్కృతం. ప్రస్తుతం మనం బాబా పాదం పెట్టినటువంటి కుశాల్ చంద్ గృహంలో ఉన్నాం. సాయిబాబా సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ గృహంలో తన పాదాన్ని మోపి పావనం చేశారు. అందుకనే కుశాల్ చంద్ కుటుంబంలో తరాలు మారినా బాబా అడుగిడినటువంటి ఈ గృహం అలాగే ఉండిపోయింది. ఈ గృహం ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా భద్రంగా ప్రేమగా కుశాల్ చంద్ వారసులు దీన్ని కాపాడుతూ వస్తున్నారు. मैं जो आपको बता रहा हूँ, ये जो फोटो है चंद्रभान जी का है, वो मेरे परदादा है. ये जो सामने फोटो बता रहा हूँ वो जो साईं बाबा के फ्रेंड थे, भक्त थे परम, खुशाल चंद जी, उनका भी फ़ोटो आपको बता रहा हूँ. बाबा भी 15 अक्टूबर 1918 को गए. ये भी दिवाली के दूसरे दिन उसी ईयर में चले गए. बाजू में उनका जो लड़का है दौलत राम, उनका फ़ोटो बता रहा हूँ. बाबा जब भी इधर आते थे, प्रोसेशन निकलता था, तो उसी के अंग के ऊपर पैसा डालते थे. उनकी भी भक्ति बहुत थी, लेकिन एक्सीडेंटली वो ब्रेन हेमरेज से बाबा के समाधि के बाद 1924 को उनका भी देहांत हो गया यंग एज में. आपको जो फोटो बता रहा हूँ ये मेरे दादा है, जो साईं बाबा की कृपा से हुआ है. 1903 का उनका जन्म है. उनकी मृत्यु हो गई 1978 को. इनके ऊपर भी बाबा की परम भक्ति थी और खुशाल चंद के साथ ये भी शिरडी जाया करते थे और बाबा के गोद में खेले हुए थे. ఈ గృహంలోకి అడుగుపెట్టగానే సాయినాథుడు ఆ ఇంట్లో ఆసనం వేసుకొని కూర్చున్నట్టు అనుభవం కలుగుతుంది మనందరికీ. నిజంగా ఎన్ని రోజులుగా బాబా భక్తులుగా ఉండి షిరిడి యాత్ర చేస్తున్నప్పటికీ మనందరికీ కూడా బాబా పాదం పెట్టినటువంటి గృహంలో అడుగుపెట్టే
అవకాశం దొరకలేదు. సాయినాథుని స్వరూపమైన సాయి టీవీ ద్వారా ఈ యొక్క పవిత్రమైనటువంటి గృహంలో అడుగుపెట్టే అవకాశం మనందరికీ దక్కింది. కుషాల్ చంద్ కుటుంబానికి బాబాకు చాలా దగ్గరి సంబంధం ఉండేది. ఒక ఆత్మీయ బంధువుల్లా ఉండేవారు. కుషాల్ చంద్ గృహంలో ఏ శుభకార్యం జరిగినా బాబా పరుగు పరుగున రెహతా గ్రామానికి వచ్చేవారు. అసలు కుషాల్ చంద్ కుటుంబం గురించి, వాళ్ళ వారసుల గురించి ఒకసారి తెలుసుకోవాలంటే, శివరాంజీ అనేటువంటి వ్యాపారి 1835వ సంవత్సరంలో రాజస్థాన్ నుంచి రెహతాకు వస్తారు. మొదటి నుంచి ఈ కుటుంబం సాధువుల పట్ల, మహాత్ముల పట్ల గౌరవంతో వెలిగేది. मेरे परदादा चंद्रभान जी, उनके पिताजी शिवराम जी, ये 1835 में राजस्थान से रहता आए। फिर उनको 5 लड़के हुए, उसमें रामचंद्र और चंद्रभान, ये मेरे 2 परदादा। फिर उसके बाद साईं बाबा भी पहले प्रथम नगर में आए। फिर उसके बाद मेरे दादा बोल रहे थे कि वो करीब करीब 1870 में रहता आए। శివరాంజీకి 2 కుమారులు. ఒకరు రామచంద్ర, రెండవ వారు చంద్రబాన్ సేట్. చంద్రబాన్ సేట్ కుటుంబంతో బాబాకు 1870 నుంచి అనుబంధం ఉంది. రెహతాలో జవహర్ అలీ అనే ఓ గురువు మసీదులో ఉండేవారు. అతనికి శిష్య బృందం కూడా ఉండేది. జవహర్ అలీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబాను కలిసి అక్కడ ఉన్నటువంటి షిరిడీ ప్రజలతోటి సాయిబాబా కూడా నా శిష్యుడే అని చెప్పడం జరుగుతుంది. సాయిబాబాను మాయమాటలు చెప్పి జవహర్ అలీ అనేటువంటి కపట గురువు సాయిబాబాను రెహతాకు తీసుకెళ్తాడు. అయితే ఇదంతా బాబా ఆడినటువంటి నాటకంలో ఒక భాగం. తన ఆత్మీయులైనటువంటి రామచంద్ర, చంద్రబాన్ సేట్లను తన ఒడిలోకి తెచ్చుకోవడానికి జవహర్ అలీ అనేటువంటి ఓ కపట గురువు ద్వారా రెహతాకు చేరడం జరుగుతుంది. जवाहर अली से हमारा अच्छा संबंध था। साईं बाबा का उनका मुलाकात हो गई और जवाहर अली रहता भी दुकान थी मनी लेंडिंग की, इसके लिए जवाहर अली साईं बाबा को यहाँ लेके आए। फिर साईं बाबा यहीं रहने लगे। फिर उनका निवास शिरडी में होने लगा। मेरे जो परदादा जी के भाई थे रामचंद्र, उनका लड़का खुशाल चंद और बाबा की बहुत फ्रेंडशिप थी। एक दूसरे को मिले बगैर रह नहीं रहते थे। మొదటి నుంచి కూడా చంద్రబాన్, రామచంద్రలు రెహతాలో ఉన్నటువంటి మౌలాలను, వీరందరినీ కూడా చాలా గౌరవంగా చూసేవారు. ఆ విధంగా జవహర్ అలీ ద్వారా చంద్రబాన్ కుటుంబం బాబా ఒడిలోకి చేరుతుంది. అప్పటి నుండి చంద్రబాన్ కుటుంబానికి బాబాకు సన్నిహిత సంబంధం ఏర్పడి చంద్రబాన్ కుటుంబం తరచూ బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళడం, అదేవిధంగా బాబా రెహతాకు వెళ్ళడం జరుగుతుండేది. సాయి ఒదిగినని ఒడిలో సెద తీరాలని, గుండె చాటు దాగిన బాధ నీకు చెప్పాలని, కష్టాల కన్నీటిని ఆనందంగా కార్చి ఎదలోని బాధ బరువు దింపేసుకోవాలని, నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలని, నీ ఒరిగిపోవాలని నా మనస్సు తపిస్తోంది, నా మనస్సు తపిస్తోంది ఒరిగిపోవాలని. రామచంద్ర, చంద్రబాన్ సేటు 2 సోదరులు కూడా భూస్వాములుగా రెహతాలో కొన్ని వందల ఎకరాలు కలిగి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. రామచంద్రకు 5 ఆడపిల్లల తర్వాత 1854లో
కుశల్ చంద్ అనేటువంటి పురుష సంతానం కలుగుతుంది. దురదృష్టవశాత్తు రామచంద్ర 1854 సంవత్సరంలోనే చనిపోవడం జరుగుతుంది. అప్పటి నుండి కుశల్ చంద్ పెంపకం పూర్తిగా చంద్రబాన్ సేటు చూసుకునేవారు. చంద్రబాన్ సేటుకు కూడా 18 మంది ఆడపిల్లలు జన్మించారు. కానీ అందులో కేవలం 2 అమ్మాయిలు మాత్రమే జీవించగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా పురిట్లో కొంతమంది, ఆ తర్వాత వివిధ కారణాలతో కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే బాబా కృపతో చంద్రబాన్ సేటుకు సుమారు 61 సంవత్సరాల వయసులో మగ సంతానం కలుగుతుంది. ఆయనే అమృత్ చంద్. खुशाल चंद का जन्म हुआ 1854 में और उनके जो पिताजी थे रामचंद्र, इनका मृत्यु हो गई 1854 में। वो 1 ही साल के थे। उनको उनके बड़े चाचा चंद्रभान जी, उन्होंने उनको संभाला और फिर वो बड़े हो गए। फिर साईं बाबा से उनका बहुत गाढ़ा संबंध था, एक दूसरे को मिले बगैर नहीं रहते थे। चंद्रभान जी का भी उनके साथ बहुत संबंध था और चंद्रभान जी को 18 बच्चे हुए। एक शादी की, दूसरी की, तीसरी की, और 18 बच्चे बचपन में गुजर जाते थे और 2 लड़कियां आखिर तक जिंदी रही। అమృత్ చంద్ పుట్టిన మొదటి రోజే సాయిబాబా పరుగున రహతాకు వస్తారు. వచ్చి చంద్రబాన్ సేట్తో ఈ విధంగా అంటారు, సేట్, ఇది నా ప్రసాదం, ఇది నేను నీకు కల్పించినటువంటి వరం, దీన్ని సంతోషంగా తీసుకో. నీకు వయసులో కొడుకు పుట్టడం అనేది కేవలం నా కృప మాత్రమే అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. చంద్రబాన్ సేట్ కుటుంబానికి బాబా ఈ విధంగా అనేక రకాల మేళ్లను చేశారు. చంద్రబాన్ సేట్తో పాటు కుశల్ చంద్ కూడా అంకిత భక్తుడిగా బాబాతో పాటు ఉంటారు. फिर एज ऑफ 61 चंद्रभान जी को एक लड़का हुआ, उसका नाम अमृत चंद है, जो मेरे दादा है। 1903 में उनका जन्म हुआ। फिर जैसे बाबा को खबर हो गई, बाबा पहले दिन आए, उनको गोद में लिया, ये मेरा प्रसाद है, खंडी की पिंडी है, और वही जनरेशन चालू है। షిరిడి నుండి సాయిబాబా రహతాకు వెళ్ళేటువంటి ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉండేది. షిరిడి నుండి బాబాను తీసుకురావడానికి కుశల్ చంద్, చంద్రబాన్ సేట్లు బాబాకు అనేక సార్లు ఎడ్ల బండి పంపడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఆ బండి నడిపేటువంటి వారు సమయానికి దొరకకపోయేవారు. అలా తన భక్తుల కోరికను తెలుసుకున్నటువంటి బాబా కుశల్ చంద్, చంద్రబాన్ కుటుంబం ఎప్పుడు తలిస్తే అప్పుడు బాబా నడుచుకుంటూ రహతాకు వెళ్ళేవారు. అలా బాబా రహతాకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉన్నటువంటి సకోరి వద్ద కుశల్ చంద్ కుటుంబానికి వ్యవసాయ క్షేత్రం ఉండేది. ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి కాపలాదారులు బాబా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాన్ సేటుకు, కుశల్ చంద్కు తెలియజేయగానే బాబా రెహతా పొలిమేరల్లో అడుగుపెట్టగానే కుశల్ చంద్ డప్పు వాయిద్యాలతో బాబాకు ఘన స్వాగతం పలికేవారు. ఆ విధంగా బాబా తన పాదాన్ని కుశల్ చంద్ గృహంలో పెట్టి వారితో ఎంతో ఆప్యాయంగా గడిపేవారు. కుశల్ చంద్ ఇంటికి వచ్చినప్పుడల్లా బాబా పాలతో రొట్టె తినేవారు. పాలతో రొట్టె తినడం అనేది బాబాకు చాలా ఇష్టం అని చెప్పి కుశల్ చంద్ వారసులు చెప్పడం జరిగింది. అలా కొన్ని గంటలు గడిపిన తర్వాత టాంగాలో తిరిగి బాబాను కుశల్ చంద్ కుటుంబం షిర్డీకి పంపించేది. बाबा शिरडी से निकलते समय लोगों के पास तांगा मांगते थे, बैलगाड़ी मांगते थे आने के लिए। उस टाइम कच्चा रास्ता था, लेकिन किसान लोग बोलते थे मेरे पास टाइम नहीं अभी, तो बाबा राहता के लिए पैदल आते थे। जो अभी साकुरे में हमारा फार्म है, वहाँ आके फ्लावर, जाई जुई और मैरीगोल्ड लेके फिर वो वॉचमैन बोलने आता था, उसका लक्ष्मण नाम था। वो दौड़ दौड़ते आके बोलता था खुशाल चंद जी को कि बाबा आ गए। फिर यहाँ से ढोल ताशा लेके उनको लेके आते थे और प्रोसेशन निकलता था। फिर यहाँ उनकी गपशप होके फिर खाना भी खाते थे वो, लेकिन उनको दूध रोटी बहुत पसंद था। फिर उसके बाद उनको वापस तांगे में
शिरडी छोड़ देते थे। బాబాకు ఎంతో అంకిత భక్తులుగా ఉన్నటువంటి చంద్రబాన్ సేట్ బాబా మహాసమాధి అయిన తర్వాత అదే సంవత్సరం అంటే 1918 సంవత్సరం దీపావళి తర్వాత రోజు సాయిలో ఐక్యం కావడం జరిగింది. కుశల్ చంద్ వారసులు ఇప్పటికీ బాబా అడుగుపెట్టినటువంటి ఈ గృహాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. यदि खुशहाल चंद नहीं गए शिरडी तो बाबा खुद चले आते थे इधर, ऐसा उनका गाढ़ा संबंध था। और मेरे दादा भी अमृत चंद उनके गोदी में खेले हुए, जब साईं बाबा का देहांत हो गया, समाधि लिया, तब मेरे दादा अमृत चंद ये 15 ईयर्स ओल्ड थे और खुशहाल चंद भी वहाँ थे शिरडी में। और खुशहाल चंद जी बाबा गए 15 अक्टूबर 1918 को। उसके बाद खुशहाल चंद भी उसी ईयर में दिवाली के दूसरे दिन उनका भी देहांत हो गया। ऐसा ही बाबा का हमारे ऊपर आज भी प्रेम है, आशीर्वाद है, उसी के सहारे हम चल रहे हैं। बाबा ने जो बताया श्रद्धा और सबूरी और जो फकीर करके रहते थे वो सादगी में, उसका मतलब दूसरों के लिए जीने का, खुद के लिए नहीं जीने का, वही रास्ते पे हम लोग चल रहे हैं। అంతేకాదు వీరి గృహంలో అరుదైనటువంటి బాబా చిత్రాలను మనం చూడవచ్చు. బాబా మసీదులో రాయిపై కూర్చున్నటువంటి ఒరిజినల్ ఫోటో ఇప్పటికీ కుశల్ చంద్ గృహంలో మనం దర్శించుకోవచ్చు. मैं जो ये सामने फ़ोटो बता रहा हूँ, ये बाबा का फ़ोटो है जो द्वारका में बैठते थे। वो फ़ोटो हमारे पास कलेक्शन में है, वही आपको बता रहा हूँ। यही फ़ोटो पहले से हमारे इधर है। బాబా అడుగు పెట్టినటువంటి ఈ గృహం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎంతమంది సాయి భక్తులు వెళ్ళినప్పటికీ వారు చాలా ఓపికగా ఆ గృహం యొక్క విశిష్టత, బాబా ఏ విధంగా ఆ గృహానికి వచ్చేవారన్నటువంటి వివరాలు చాలా ఓపికగా చెప్తారు. అంతేకాదు వచ్చినటువంటి అతిథులను ఎంతో మర్యాదగా చూస్తారు, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఇది బాబాతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలకు ఉండేటువంటి ఒక సంస్కారం. ఆ సంస్కారం మనందరికీ కూడా ఉండాలని, ఇటువంటి కుటుంబాల నుంచి మనం భావితరం సాయి భక్తులుగా మనం ఎంతో తెలుసుకోవాల్సింది. उनकी ज़िंदगी पूरी सादगी भरी थी, बहुत पावर था, जो बोल देते थे वो सही होता था, वाचा सिद्धि थी। इसी कारण आज भी लोग बहुत सारे इधर आते, खींच के आते। उसी टाइम बाबा को बहुत सारे लोग तकलीफ भी देते थे, तब खुशहाल चंद को बोलते थे, देख खुशहाल, मैं जाऊंगा, लोग मेरी हड्डियाँ पूजेंगे और चिट्ठी जैसी लाइन लगेगी। वैसा ही नज़ारा आज दिख रहा है और उसी के रास्ते के ऊपर हम चल रहे हैं। आज भी हमारे ऊपर आशीर्वाद है। ये मेरे परदादा चंद्रभान जी, इन्होंने परचेस किया हुआ है और करीब करीब वो 75 ईयर्स ओल्ड है। जो अभी फ़ोटो दिख रहे हैं पुराने राजा रवि वर्मा की बेल्जियम की हंडिया दिख रही है, वो पहले से वैसी की वैसी है। इसमें नया कुछ किया नहीं है, सिर्फ इलेक्ट्रिसिटी आई है, बाकी वैसा की वैसा ही है। ये जो चीज़ें रहती है इतने दिनों के बाद भी, सालों के बाद भी, ये बाबा की कृपा है, वही रखवाली करते हैं। हम तो खाली ट्रस्टी है। సాయి ఒదిగినని ఒడిలో సెద తీరాలని, గుండె చాటు దాగిన బాధ నీకు చెప్పాలని, కష్టాల కన్నీటిని ఆనందంగా కార్చి ఎదలోని బాధ బరువు దింపేసుకోవాలని, నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలని, నీ ఒరిగిపోవాలని నా మనస్సు తపిస్తోంది, నా మనస్సు తపిస్తోంది ఒరిగిపోవాలని. పుణ్యాల సిరిసాల సిరిడే